సో గైస్ నాకే ఇంత ముసొస్తుందంటే ఈ హార్సెస్కి పాపం ఎంత ముసొస్తుందో. కాకపోతే వీళ్ళ దినచర్య ఇదే అన్నమాట. ఇక్కడ చూడండి స్నో చూడండి ఎంత హైట్ మీద ఉందో. ఇక్కడ చూడండి కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మన వాళ్ళు ఉంటే ఆ కిక్ ఆ వైబ్ వేరే అనిపిస్తుంది కలిస్తే. సో మనతో పాటు బ్రదర్ ఉన్నారు. బ్రదర్ మీ పేరు? భరత్. భరత్ బ్రో, మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో. హైదరాబాద్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారా సోన్మర్గ్? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది సోన్మర్గ్? చాలా బాగుంది. సో చాలా క్రేజీగా అనిపిస్తుంది గైస్. హార్స్ రైడ్ ఇదంతా మీరు లొకేషన్ వెంట చూస్తున్నారు కదా మొత్తం. సో బజరంగి భాయిజాన్లో మున్ని అని ఉంటుంది. సో ఆ పాప వాళ్ళ ఇల్లు అట అది ఉదరికం. సో ఆ పాప వాళ్ళ ఇల్లు అట దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇదంతా షూటింగ్ ఇక్కడే తీశారు గైస్. నేనైతే ప్రజెంట్ నిలబడ్డది హోటల్ కాంగ్పో గైస్. ఈరోజు డే వచ్చేసి సాటర్డే. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది చూడండి, 6. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి చూడండి -9 degrees. ఇక్కడ మనకు దీన్ని ఏమంటారు అంటే कश्मीरी ब्रेड अंటారు, कश्मीरी रोटी. ये स्वीट रहता शायद ना? हाँ ये स्वीट रहता. क्या बोलते इसको, क्या बोलते? फैन. फैन దీన్ని ఫ్యాన్ అంటారు. ఓకే. సో మనకైతే బ్రెడ్. ఓకే. సో ఇది జనరల్గా ఏంటంటే ఇక్కడే यहाँ पे ही बनेगी, दूसरे स्टेट में कहाँ भी नहीं बनेगी. హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు మై వ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సో ప్రజెంట్ మనం వచ్చేసాము సోన్మర్గ్కి. సోన్మర్గ్ వచ్చేసి శ్రీనగర్ నుంచి ఆల్మోస్ట్ 90 kilometers దూరంలో ఉంది. సో మనం లేట్గా వచ్చాము అండ్ ఇక్కడ నుంచి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఆ లొకేషన్ దగ్గర ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. టైం తక్కువ ఉంది కాబట్టి మెయిన్గా ఏంటంటే ఒక లొకేషన్ ఉంటుంది ఎక్కడైతే బజరంగి భాయిజాన్ షూటింగ్ జరిగిందో. సో అక్కడ వెళ్దాం అనుకుంటున్నాము. సో నేను వెళ్ళేది ఏంటంటే ఈ హార్ట్స్ పైన వెళ్దాం అనుకుంటున్నా. సో మనతో పాటు హార్ట్స్ బ్రదర్స్ ఉన్నారు. आपका नाम भाई? मेरा नाम राजदीन. रही राजदीन राजदीन भाई. जनरली आप मतलब सवारियाँ यहाँ से लेके जाते रहते हैं? हाँ. कितना कॉस्ट रहता मतलब सवारी के लिए? सवारी के लिए 1650 रुपया. 1650. कौन से प्लेसेस दिखाते हैं? जहाँ पर थाजीवास बजरंगी बाई की जहाँ पर फिल्म बनी है जी. अच्छा, ये बजरंगी बाई की वो मुन्नी बेन का ओल्ड विलेज घर जो है वो भी जी. अच्छा, ये सिनेरी बाग भी दिखाना है. ఓకే. पहलवान पत्थर. ఓకే. ओके सर. సో ఇవన్నీ లొకేషన్ చూపిస్తా అంటున్నారు. సో మనం అయితే టైం తక్కువ ఉంది కాబట్టి ఒక్క లొకేషన్ దగ్గరికి అయితే పోతాము. గైస్ నేనైతే ఇక్కడ మోమోస్ తిన్నా. ఇక్కడ మోమోస్ చాలా స్పెషల్ అన్నమాట. సో నా రైట్ సైడ్లో చూడండి స్నో ఎంత హైట్ వరకు ఉందో. సో గైస్ మనమైతే సోన్మార్గ్ వచ్చేసాము. సోన్మార్గ్లో యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళు కలిసారు. సో మన వాళ్ళు అంటే మన సిటీ వాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మన వాళ్ళు ఉంటే ఆ కిక్ ఆ వైబ్ వేరే అనిపిస్తుంది కలిస్తే. సో మనతో పాటు బ్రదర్ ఉన్నారు. బ్రదర్ మీ పేరు? భరత్. భరత్ బ్రో, మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో. హైదరాబాద్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారా సోన్మర్గ్? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది సోన్మర్గ్? చాలా బాగుంది. ఓకే. అంటే మీరు ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకే ఓకే. రోడ్ ట్రిప్స్ కానీ రోడ్ కానీ ఇప్పుడు రోడ్ ట్రిప్ చేసుకుంటూ వచ్చారన్నమాట. రోడ్ ట్రిప్ బైక్ నుంచి రోడ్ ట్రిప్ చేసుకుంటూ వచ్చాము. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఎక్కువగా ఏంటంటే లైక్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కంప్లీట్ డౌన్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఒక్కసారి చేంజ్ ఓవర్. చాలా అడ్వెంచర్ ఉంది, బాగుంది. ఓకే. సో మీరు బైక్ మీద వచ్చారా? బైక్ మీద. ఓకే. సో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం కంప్లీట్ గా. ఎన్ని డేస్ ఉన్నారు మీరు ఇక్కడ? 10 days ఉన్నా. 10 days. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ శ్రీనగర్. సో మన వాళ్ళకి ఏం చెప్తారు మళ్ళీ మీరు? అంటే ఇక్కడ నుంచి ఏం మెసేజ్ ఇస్తారు? అంటే ఒకసారి విజిట్ చేయమంటారా? ఒకసారి చేయాలి పక్కా. లైఫ్ లో ఒక్కసారి విజిట్ చేయాలి, ఇటు మొత్తం తిరగాలి. ఓకే. ఎక్స్పీరియన్స్ చేయాలి రోడ్ ట్రిప్. ఓకే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు జనరల్గా ఒక వర్డ్ అంటా ఉంటారు, కాశ్మీర్ని జన్నత్ అంటారు. జన్నత్ అంటే హెవెన్. సో అది మీకు అనిపిస్తుందా? అట్లా అనిపిస్తుందా? అనిపిస్తుంది. సో మన దగ్గర ఏంటంటే ఆర్కిటెక్ట్స్ కానీ లేకుంటే అంటే మనకు క్రియేట్ చేసిన ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే న్యాచురల్ గా ఉంది. సో చాలా డిఫరెంట్ అనిపిస్తుంది కదా? చాలా డిఫరెంట్ ఉంది. చాలా ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. మీరు హ్యాపీ జర్నీ చేయండి. సో మీ తరపున సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ కి. ఓకే, థ్యాంక్ యూ. బై. ఓకే. मेरा ज़्यादा नहीं है सर. సో గైస్ మనమైతే హార్స్ మీద అయితే వెళ్తున్నాము.
సో నాకు ఆల్రెడీ హార్స్ రైడింగ్ వస్తుంది కాబట్టి రైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో అక్కడ నుంచి ఇస్తా అంటున్నాడు. ఇది చూడండి, లొకేషన్ అంతా చూడండి మీరు ఎట్లా కనిపిస్తుంది అన్నది. ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇదంతా క్యాంప్. ఇదంతా ఇది లెఫ్ట్ కా క్యా ఆర్మీ క్యాంపేనా? ఇది ఆర్మీ క్యాంప్ లెఫ్ట్ సైడ్ది. సో ఇది చూడండి, ఇదంతా ఏ కోన్సా నది హే? సింధ్ నది. ఇది మనతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే సోన్మర్గ్ నుంచి కంగన్ వరకు ఈ రివర్ ఉంటుంది అన్నట్టు లైన్గా. టైం నీ సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చాలా దమ్ చేస్తూ ఉంటారు, అది ఇది తీసుకో అని. అసలుకే నాకు టైం లేదు, నిన్ననే స్టక్ అయిపోయినా. సో ఇదన్నమాట లొకేషన్స్. अभी इनका घर का टाइम आ गया चलने का। घोड़े का हाँ, इसलिए वहाँ जाते हैं। సో గైస్, ఈ స్లెడ్జ్ రైడ్ అంటారు దాన్ని. స్లెడ్జ్ రైడ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి హార్ట్స్ని తీసుకుపోయి వేరే లొకేషన్ వరకు తీసుకెళ్తారు. సో అవన్నీ స్లెడ్జెస్. సోన్మర్గ్ అంతా చూడండి ఎంత స్నోతో మొత్తం కవి పడిపోయింది. మౌంటైన్స్ ఇవన్నీ ఆసమ్గా అనిపిస్తుంది లొకేషన్. ఇక్కడ యాక్టివిటీస్ అనేది చాలా ఉంటాయి, అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైక్ స్లెడ్జెస్ కానీ, ఏటీవీ రైడ్స్ కానీ, హార్స్ రైడ్స్ కానీ. సో ఇంకా ఇట్లాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే సోన్మర్గ్ రావాల్సిందే. సో గైస్, నాతో పాటు రండి ఇంకా. ఓకే, మొత్తం స్లిప్పరీ ఉంది అంతా. వేరే టూరిస్ట్ కూడా వస్తున్నారు చూడండి. అన్నిటికంటే ఎక్కువగా మా కెమెరామెన్ కష్టపడుతున్నాడు. भैया आपका नाम क्या है भैया? इकबाल भाई, आप कितने राउंड्स मारते डेली ऐसा? दो राउंड्स। ये चढ़ना उतरना आपको मुश्किल है नहीं? बहुत मुश्किल है, क्या करेंगे बहुत मुश्किल। लड़की 5 है, लड़का नहीं है। अरे बाप रे, इकबाल भाई की 5 मेंबर्स फीमेल्स अटा। लड़का नहीं है, लड़का 5 लड़कियां, 5 लड़के। 5 అట డాటర్స్. సో ఇంత కష్టం కదా మీరు ఎక్కడం దిగడం అంటే, ఏం చేద్దాము, 5 కూతుర్లు ఉన్నారు నాకు అని అంటున్నారు. సో ये घोड़े आपके कौन? उसके अच्छा, उसके आप खाली ये राइड कराते? राइट, हाँ, वो भाई है मेरा, अच्छा ब्रदर, ओन ब्रदर. बड़ा भाई है। अच्छा, ఎవరైతే మనతో మాట్లాడారు అతను, उनका नाम क्या है ना? राज, राज राजीन बोलो, राजीन। రాజ్దీన్. ఓకే, సో వీళ్ళ అన్నతో మనం మాట్లాడాము. मैं नहीं आया ना, अभी फेरा बन गया आप लोग। ఓకే. సో వీళ్ళ బ్రదర్తో అయితే మనం మాట్లాడాము. అతని అట హార్సెస్ ఇతను గైడ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు అనమాట. ఇప్పుడైతే మనము ఒక లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ లొకేషన్ చూసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోదాం. ఎందుకంటే మనకు వెహికల్స్ ఈవినింగ్ అయితే వెహికల్స్ ఇక్కడ దొరకడం చాలా కష్టం అవుతుంది. వెళ్ళడము ఇక్కడే ఇరుక్కోపోతే ఇక్కడ హోటల్కి అయితే ఆల్మోస్ట్ 8,000 నుంచి 10,000 వరకు ఉంది. నిన్న స్నో పడ్డది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది హోటల్స్కి. మనం బడ్జెట్ ట్రావెలర్ కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ పెట్టుకొని మనం ట్రావెల్ చేయలేము. సో అది సో చాలా క్రేజీగా అనిపిస్తుంది గాయస్ హార్స్ రైడ్. ఇదంతా మీరు లొకేషన్ వెంట చూస్తున్నారు కదా, మొత్తం స్నో మంచిగా అనిపిస్తుంది. సో మనతోనైతే ఈ బాధలు ఉంది, బాధల మీదనైతే నేను రైడ్ చేస్తున్నా. मुझे पुलिस स्टार क्या इसको आना था, वो ये रील बना, फोटो रील नहीं प्रोफेशनल रहेगा मुझसे, प्रोफेशनल। कितना लोगे? दिखाऊंगा सर, ये देखो, मैं खुद फिल्म मेकर हूँ भाई. बस फिर तो आपको पता है। సో రీల్ చేస్తా అంటున్నారు, అదే చెప్తున్నా నేను ఫిల్మ్ మేకర్ అని. సో మనకెందుకు రీల్,
మనమే వేసుకుంటాం. సో బజరంగి భాయిజాన్లో మున్ని అని ఉంటుంది. సో ఆ పాప వాళ్ళ ఇల్లు అట అది ఉదరికం. సో ఆ పాప వాళ్ళ ఇల్లు అట, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇదంతా షూటింగ్ ఇక్కడే తీశారు. ఇక్కడైతే మైనస్ టెంపరేచర్లో ఉంది. హ్యాండ్స్కి అయితే నేను గ్లౌజ్ పెట్టుకోలేదు, హ్యాండ్స్కి అయితే నేను గ్లౌజ్ వేసుకోలేదు. కూల్గా ఉంది. లొకేషన్స్ అయితే చాలా బాగుంది. भाई आपने संभाल के बेल्ट शेल्ट चल बादल चल. సో గైస్ ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నది పెద్ద రాయి. ఇది మౌంటైన్ పైన పెద్ద రాయి. ఇది ట్రీస్ అంతా చూడండి, ఇట్లా అటు సైడ్ ట్రీస్ చూడండి మొత్తం ఎట్లా అనిపిస్తుందో. సో గైస్ నాకే ఇంత ముసొస్తుంది అంటే ఈ హార్సెస్కి పాపం ఎంత ముసొస్తుందో. కాకపోతే వీళ్ళ దినచర్య ఇదే అన్నమాట. టూరిస్టులను తీసుకువెళ్తేనే వాళ్ళకు కొంచెం 4 డబ్బులు వస్తాయి, వాళ్ళ ఇల్లు గడుస్తుంది. చల్ బాదల్ చల్. चल हाय हेलो नमस्ते वेलकम आदाब वेलकम टू माय न्यू व्लॉग फ्रॉम सोनमार्ग. సో గైస్ మనమైతే సోన్మార్గ్ పైకి వచ్చేసాము. చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ అంతా మౌంటైన్స్ విత్ స్నో. మొత్తం ఏంటంటే ఒక వైట్ కవర్ అయితే పైన వేసిస్తే ఎట్లా అయితే ఉంటుందో అలానే ఉంది. ఇక్కడ -డిగ్రీ టెంపరేచర్లో ఉంది. చాలా అంటే చాలా కూల్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఈరోజు ట్రావెలింగ్ బ్లాగ్ చేయాలి సోన్మార్గ్ వచ్చేది, బట్ ఏంటంటే హెల్త్ కొంచెం నాకు సహకరించలేదు. అయినా కూడా ఏంటంటే కొంచెం రికవర్ అయ్యి ఎనర్జీ తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే వ్లాగ్ చేయాలి కాబట్టి. ఇక్కడ చూడండి స్నో చూడండి ఎంత హైట్ మీద ఉందో. ఇక్కడ చూడండి కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంత నా మోకాల వరకు ఉందని స్నో. సో ఆల్రెడీ నా మోకాల వరకు ఉంది స్నో. 2 days బ్యాక్ ఫుల్ స్నో అయింది, స్నో పడ్డది కాబట్టి లొకేషన్ అంతా ఆసమ్గా ఉంది. ఉదర్ దిఖాదో. సో గైస్ ఇంకా చూస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోస్ పెడతా ఉంటా, దీంట్లో సినిమాటిక్ వీడియోస్ పెడతా ఉంటా. సో ఇక్కడ నుంచి ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. సో స్టే కనెక్టెడ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సో గైస్ మనమైతే రీచ్ అయినాము. ఇదైతే లొకేషన్ చూడండి ఒకసారి. మొత్తం స్నో. సో యాక్చువల్గా ఏంటంటే ఈ మౌంటైన్ అయితే ఉందో, ఈ మౌంటైన్ బ్యాక్ సైడ్లో బజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్ది లాస్ట్ ఎండింగ్ సీక్వెన్స్ జరిగిందన్నట్టు దీని బ్యాక్ సైడ్లో. సో అక్కడ ఏంటిదంటే లైక్ పాపని ఎత్తుకుంటాడన్నట్టు లాస్ట్లో. పాప మామయ్య అని పిలుస్తుంది. సో ఎత్తుకుంటాడన్నట్టు. సో అది లాస్ట్ సీక్వెన్స్ అనేది క్లైమాక్స్ సీక్వెన్స్ దీని బ్యాక్ సైడ్ జరిగిందన్నట్టు షూటింగ్. సో ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేసేద్దాము, మనం లేట్ అయిపోయింది కాబట్టి వెళ్ళాలి కాబట్టి. సో స్టే కనెక్టెడ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్.
సో గైస్ సోన్మర్గ్లో రెస్టారెంట్స్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే మోమోస్ అండ్ మ్యాగీ ఎక్కువ ఫేమస్ అన్నట్టు సోన్మర్గ్లో. సో ఇవన్నీ రెస్టారెంట్స్ అంటే చాలా పెద్ద ఇంకా చాలా లాంగ్లో ఉంది రెస్టారెంట్స్. ఇది అంటే నార్మల్ బడ్జెట్ రెస్టారెంట్స్ అన్నట్టు. ఇంకా హై కాస్ట్ హోటల్స్ అవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ హోటల్స్ 5 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పర్ డేకి మినిమం ఏంటంటే 8,000 to 10,000 ఉంటుంది పర్ డే నైట్ ఇక్కడ ఉండాలంటే. ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంకా బడ్జెట్ అంటే స్టార్టింగ్ డార్మెటరీయే 4,000 to 5,000 అట్లా ఉందట, అంటే సింగిల్ పర్సన్ ఉండడానికి. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇవన్నీ హోటల్స్, ఇవన్నీ ఉండడానికి విల్లాస్ అన్నట్టు. ఇవన్నీ ఏంటంటే స్టే ఉండడానికి. సో బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి మస్జిద్, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది స్నోలో. సో ఇదన్నమాట. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్ గైస్. నేనైతే ప్రజెంట్ నిలబడ్డది హోటల్ కాంగ్పోష్. సో ఇదొక హోటల్ అన్నమాట. దీనిలో వచ్చేసి 8,000 పర్ డే నైట్. అండ్ ఇక్కడ చూడండి వర్క్ చేస్తున్నారు, చూడండి వర్కర్స్. ఇంత స్నోలో నేను జస్ట్ ఒక 10 seconds ఐస్ పట్టుకుంటేనే నా చెయ్యి అసలు ఫ్రీజ్ అయిపోయింది. మొత్తం నా చెయ్యి అంతా ఫ్రీజ్ అయిపోయింది. సో నా చెయ్యి అంతా ఫ్రీజ్ అయిపోయింది జస్ట్ 5 to 10 seconds ఐస్ పట్టుకుంటేనే. వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు కానీ చాలా గ్రేట్. ఓకే గాయస్, ఈరోజు డే వచ్చేసి సాటర్డే. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది, చూడండి 6. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి చూడండి -9 degrees. సో ఇంత కూల్ ఉంది -9 degreesలో. నేనైతే గ్లౌజులు కూడా పెట్టుకోకుండా తిరుగుతున్నా, ఇష్టం ఉన్నట్టు. గ్లౌజులు పెట్టుకోకుండా, హెడ్ స్కార్ఫ్ పెట్టుకోకుండా, ఏదో షో కోసం హ్యాట్ పెట్టుకొని తిరుగుతున్నా. అందరు నన్ను చూస్తున్నారు, హ్యాట్ పెట్టుకున్నాడు ఏంటి వీడియో, ఇంత ఐస్లో వచ్చేసి, ఇంత స్నోలో వచ్చేసి హ్యాట్ పెట్టుకొని తిరుగుతున్నాడు పిచ్చోడా అనుకుంటున్నారు. బట్ మనమేమో ఫోటోషూట్ కోసం దిగుతున్నాము. మాట్లాడడం కూడా వస్తలేదు ఎందుకంటే అంత కూల్ ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా నా వ్లాగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, మనం అయితే కొంచెం బాడీని హీట్ చేసుకోవాలి కాబట్టి టీ తాగుదాం వచ్చాము. ఇక్కడ స్పెషల్ బ్రెడ్ ఒకటి ఉంది, నేను చూపిస్తాను రండి. సో ఇక్కడ మ్యాగీ కూడా ఉంది. అది అందరూ उधर चले आओ आप. हाँ. సో ఇక్కడ మనకు దీన్ని ఏమంటారు అంటే కాశ్మీరీ బ్రెడ్ అంటారు, కాశ్మీరీ రోటీ. ఇది కూడా కాశ్మీరీ రోటీ. ये स्वीट रहता शायद ना? हाँ ये स्वीट रहता. क्या बोलते इसको, क्या बोलते? ఫ్యాన్. దీన్ని ఫ్యాన్ అంటారు, దీన్ని కాశ్మీరీ రోటీ అంటారు. కాశ్మీరీ రోటీ. సో ఇది మనం ఏం చేస్తామంటే టీలో కలుపుకొని తిందాము. సో अपने पास क्या क्या रहेगा? मैगी और ब्रेड आमलेट. సో ఇక్కడ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ ఎక్కువగా ఫేమస్ అన్నట్టు. సో ఇది టీ. టీలో మనం టేస్ట్ చేద్దాం ఒకసారి. ये सब मिला लेके खाना ना? मिला के सुपर. जैसा ब्रेड रोटी खाते ना हमारे उधर, सेम वैसी लग रहा. तो ब्रेड रोटी लगा. तो ये आप लोग ही बनाते हैं? नहीं ये दुकान है ना, हम लोग बनाता है ना. ओके. सो మనకైతే బ్రెడ్. ఓకే. సో ఇది జనరల్గా ఏంటంటే ఇక్కడే यहाँ पे ही बनेगी, दूसरे स्टेट में कहाँ भी नहीं बनेगी, ये ओनली यहाँ पे मिलता है केक. मतलब तो अभी ये ओनली जम्मू कश्मीर में ही मिलेगा, अदर देन दूसरे स्टेट में कहाँ भी नहीं मिलेगा. अगर कोई वहाँ से मंगाने का हो तो एक्सपोर्ट होएगा ऐसे, ये ब्रेड यहाँ से हो जाएगा.
సో ఇది ఎక్స్పోర్ట్ కూడా జరుగుతుంది అంటే చేస్తారు అంటున్నారు. ఇప్పుడైతే నేను తినలేదు అండ్ ఇది కూడా ఒకసారి తిందాము. ఏవి చాయ్ में मिला ले खाने का? ఓకే ये साल्ट है. ఓకే ఓకే టేస్ట్ బాగుంది చాయ్. साहब जी आप यहाँ ही रहने वाले? हाँ यहाँ के ही? मेरे गांव का है। आपके गांव के? गांव का नाम? मेरे गांव का नाम है चेरवन। चेरवर. वीडियो असो तो एक छोटा डाउट है आप लोग सबसे एक डाउट पूछूंगा. तो जनरली अभी आप लोग सब लोग है ना कश्मीर को जन्नत से माना जाता. हर स्टेट से जो है ना पब्लिक जो है ना हर स्टेट से यहाँ पे आ जाएंगे मतलब कश्मीर घूमने के लिए आते टूरिस्ट आते. तो आप लोग कश्मीर के लोग टूरिस्ट बन के किधर जाते अगर घूमना है तो? बाहर बाहर जाते बाहर किधर जाते? आगरा वगैरह दरगाह जाते. दरगाह अच्छा ये ओके बता वीडियो का आपको डर था जी. इसको बोल रहा हूं। हाँ तो आप लोग दरगाह जाते हजरत निजामुद्दीन जाते शरीफ जाते हैं, अजमेर शरीफ जाते. अजमेर शरीफ जाता है, ओके, ओके. आगरा जाता है, हम्म. हाजीपुर सिकरी जाते हैं। ओके नहीं दरगाह नहीं होके दरगाह के अलावा ऐसा घूमने जाते हाँ, घूमने के लिए जाते. ओके अच्छा ओके. तो मैंने दो तीन लोग से पूछा था हाँ। तो वो लोग बोले कि नहीं हम लोगों के लिए यही जन्नत है बस हम किधर भी नहीं आते बोल के बोले. तो हाँ नहीं ऐसी बात नहीं है सर। जी. बाहर भी अच्छा जगह है घूमने का। घूमने का अच्छा जगह है. हाँ बहुत जगह अच्छा है। तो आप लोग आइए हैदराबाद अच्छा प्लेस है. शायद सुने शायद आप हैदराबाद का. हाँ हैदराबादी बिरयानी बहुत फेमस है. अच्छा है। हैदराबादी बिरयानी बहुत फेमस है वहाँ का. और रमजान के टाइम में ऐसा माहौल रहता है वहाँ पे. चार मीनार आपको मालूम शायद चार मीनार जो आइकॉन है वहाँ पे हैदराबाद का. वहाँ पे जो है ना आसपास में पूरा जो है ना स्टॉल्स लगेंगे. कश्मीरी शॉल्स भी वहाँ पे सेल करते रहते. हाँ तो बहुत फेमस जगह है. पूरा नाइट शॉपिंग पूरा रहेगा. दिन सुबह के 10 बजे से रात के 4 बजे तक शॉपिंग चलेगा. शूटिंग हुआ पूरी करने वाला। तो आइए आप लोग आइए. तो ये क्या आप ये बना रहे हैं आप ये हुक्का बना रहे हैं अभी? कश्मीरी हुक्का। चलो और क्या ये इसका भी एक बना देंगे ब्लॉग. సో గైస్ ఇక్కడైతే ఇప్పుడు మనము కాశ్మీరీ హుక్కా కూడా రెడీ అయిపోతుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం మనం అయితే ये कश्मीरी हुक्का। హుక్కా. तो आपका नाम चाचा जी आपका मेरा नाम? नाम है गुलाम कादिर मागरे। सॉरी गुलाम कादिर मागरे। गुलाम गुलाम कादिर मागरे। काजर ओके. मामा मेरा है। हाँ ये मेरा मामा है। आपके मामा सगा मामा? ओहो अच्छा. तो आप लोग पूरे यहाँ के हम कंगन का है सर। कंगन के अच्छा डेली इधर आते हैं फिर चले जाते हैं वापस चले जाते हैं. यहाँ के यहाँ के गांव वाले फिर यहाँ नहीं है ना कोई भी नहीं है सर। यहाँ पे नहीं है. वो नीचे चला जाता है उनका दो ही अच्छा अभी अप्रैल मई में तो बहुत पब्लिक टूरिस्ट आते हाँ हाँ. जून अच्छा अच्छा जून जुलाई जून जुलाई. में भीड़ आपका नाम क्या है? मोहम्मद शफी. उधर भी बहुत सारे लोगों के नाम शफी रहता. हाँ चलो बहुत खुशी हुई आप लोगों सबसे मिलके. आइए कभी हैदराबाद को भी आइए विजिट करिए. इसको बोलता है हुक्का 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 कश्मीरी हुक्का। గైస్ నేనైతే సోన్మర్గ్ నుంచి శ్రీనగర్కి స్టార్ట్ అయిపోయినా. సో శ్రీనగర్కి వెళ్ళాలంటే ఫస్ట్ సోన్మర్గ్ నుంచి కంగన్ వరకు రావాలి. ఆర్ఎల్స్ గాందర్బల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి రావాలి. అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్యాక్సీస్లో వెళ్ళాలన్నట్టు. ఇక్కడ చూడండి ఇంపీరియల్ రిసార్ట్స్ దీంట్లో పర్ నైట్ 12,000 to 15,000 ఉంది. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ సోన్మర్గ్లో. సో ఇది వచ్చేసి రూట్ నేషనల్ హైవే చూడండి గాందర్బల్ శ్రీనగర్ గుల్మార్గ్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడండి ఇదొక ప్లేస్ రీసెంట్గా వచ్చేసి ఇది ఒక టన్నల్ అన్నట్టు పెద్ద టన్నల్ లాంగెస్ట్ టన్నల్. సో ఇది రీసెంట్గా నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు. సో ఇది సోన్మర్గ్ టన్నల్. స్టే కనెక్టెడ్ మై ఛానల్ గౌ స్టూడియో బై.